హాయ్ అండి అందరికీ. కొంచెం లాంగ్ వీడియోస్ పెడదామని అయితే షూట్ చేశాను. ఇక్కడ ట్రైపాడ్ పెట్టేసి నేను సామాన్లు పొద్దున కడిగాను అనమాట. డిషెస్ అన్నీ అవైతే పక్కకు సర్దుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు డిషెస్ అయితే వాష్ చేయాలని అనుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళ క్యారియర్స్, మధ్యాహ్నం లంచ్వి అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే ఉండిపోయాయి. అవన్నీ క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. అంతవరకు నేను కొంచెం 3 o'clock ఆ టైంలో వాష్ చేశాను అనమాట. అందుకోసం కొంచెము అక్కడే పెట్టేశాను. తర్వాత ఇంకా మిషన్ వర్క్, పిల్లలు స్కూలు, అది ఇది చూసుకుంటున్నాను. నా వర్క్లోకి అయితే నేను వచ్చాను. వీడియో మన సంధ్యా సురేష్ ఛానల్ ఉంది కదా, సంధ్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఆ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను, లైవ్ పెట్టాను. కొంచెము యూట్యూబ్కి అయితే టైం బాగానే పడుతుందండి, మరి అంత ఈజీ ఏం కాదు. ఈ 2 ఛానల్ మెయింటైన్ చేయాలంటే ఇంకా చాలానే కష్టము, టైం అయితే ఎక్కువే పడుతుంది. అది వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత క్యారీ బ్యాగ్స్ తీసుకొని, ఇది మీరు వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ డిజైన్ వచ్చి పెట్టాను. నేను ప్రాబ్లం దాంట్లో చెప్పానో లేదో గుర్తుకులేదు. కింద ఫ్లవర్లకి పైన ఫ్లవర్లకి డిఫరెంట్గా కలర్ చేంజ్ తీసుకుంది, అందుకని బార్డర్స్ వేసానని చెప్పాను కదా. ఇప్పుడైతే పైన ఫ్లవర్లు హ్యాంగ్ అయ్యే ఫ్లవర్లు పెట్టాను మిషన్ మీద, అదైతే వర్క్ జరుగుతుంది. నేను మాన్యువల్గా సెట్ చేసి వచ్చాను అనమాట. కానీ ఆ సింగిల్ కలరే చాలా టైం ఉంది, చాలా పెద్ద ఫ్లవర్స్ కదా ఆ మోడల్కి. అందుకోసం అది టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఆ ఫ్లవర్స్ వేసేంతవరకు అక్కడ ఆగడం ఇష్టం లేక వచ్చి ఇక్కడ డిషెస్ అన్న వాష్ చేద్దామని అవన్నీ సర్దుతున్నాను. అవన్నీ పెట్టేసి వచ్చాను. తర్వాత ఇంకా మిగిలినవి ఇక్కడ పెట్టేసాను అనమాట. రైస్ది అయితే ఏం కడగట్లేదండి, రైస్ అలానే పెట్టేశాను. నా పక్క చిన్న ప్యాన్లో మార్నింగ్ అది ముల్లంగడ్డ తాలింపు చపాతి చేశాను. ఆ తాలింపు కొంచెం ఉంటే అట్లే పెట్టేశాను. ఇంకా ఒకవేళ పిల్లలు తింటామంటే తిని, లేదంటే లేదనేసి కొంచెమే ఉంది, చాలా లేదు. ఇంకా ఆ మిషన్ దగ్గరికి పోయి వచ్చేది చేసేది నాకైతే వర్క్. ఆ థ్రెడ్ జర్రీ వేస్తుంది, బాగా కట్ అవుతుంది. కొంచెం వస్తున్నాను, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, అట్లా ఉంటుంది అనేసి నేను డిషెస్ అయితే వాష్ చేయడానికి వచ్చాను. మ్యాక్సిమం నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవడానికి అయితే రీజన్ ఇదే. నాకు అస్సలు డిషెస్ వాష్ చేసుకునే కూడా టైం ఉండదు. నేను చాలా సఫర్ అయ్యాను. ఇంట్లో బ్లౌజులకి ఎక్కువ స్పెండ్ చేస్తే డబ్బులు తక్కువ వస్తాయి, తక్కువ స్పెండ్ చేస్తేనేమో డిషెస్ అన్నీ అట్లే ఉంటాయి. అది నాకు ఏం చేసేది అర్థం కాలేదు. ఇంట్లో పనులకి టైం అనేది అస్సలు సెట్ అయ్యేది కాదు నాకు కొంచెము ఇంట్లో పని అలవాటు లేదండి, ముందు నుంచి చేయడం అలవాటు లేదనమాట. ఇంటి దగ్గర చేసేదాన్ని కాదు నేను, అందుకని నాకు ఇప్పుడు కూడా ఇంట్లో వర్క్ అనేది మేనేజ్ చేయడం రాదు. పర్లేదు, చేతనైనంతలో మేనేజ్ చేసుకుంటాను అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉండదు, పని చేయలేనని కాదు, మేనేజ్ చేయలేదని కాదండి, ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. కాకపోతే మా ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల తప్పట్లేదు. కొంచెము బ్లౌజులు స్టిచ్ చేసుకుంటేనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ఇల్లు గడుస్తుంది అంటారు కదా, అలాగా తప్పదు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకరు పని చేసి ఇద్దరు తినేంత సదుపాయం అయితే ఉండదు కదా, అందరూ పని చేసుకుంటేనే సరిపోయేది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ ఫీజులు, ఇంటి రెంటు అన్నీ చాలా ఉంటాయి కదండి మన ఖర్చులు. తర్వాత నేను ఎంబ్రాయిడరీ మిషన్కి ఈఎంఐ కట్టాలి 8,000, మిషన్కి కట్టేది ఉంది. తర్వాత థ్రెడ్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టుబడులు ఉంటాయి, లైనింగ్స్, ఫాల్స్, ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఖర్చు అవుతుంటాయి కదా. వచ్చింది లాభం అంతా మన ఖర్చులకే సరిపోతుంది, పెట్టుబడి అంతా తిన్నట్టు అయిపోతుంది. తర్వాత మళ్ళీ పెట్టుబడి అరేంజ్మెంట్ చేసుకొని దాన్ని మళ్ళీ సేల్ చేసుకోవడం అనేది చాలా చాలా టార్చరు, మెంటల్ టార్చరు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, మా హస్బెండ్కి ఇవ్వకుండా ఇంట్లోకి డబ్బులు నావే నేను పెట్టుకుంటే నేను వర్క్ చేసినవి బిజినెస్ని చాలా చాలా డెవలప్ చేసుకోవచ్చు. ఇంట్లోకే ఖర్చు అయిపోవడం వల్ల ఎంత ఐడియా ఉన్నా కూడా నాకు కొంచెం
శారీస్ అన్నీ ఐడియా ఉందండి, ఎలా సేల్ చేయాలి ఎలాగా అనేది. బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఏం చేయలేకపోతున్నాను. ఎప్పుడన్నా ఫెస్టివల్ సీజన్లో మాత్రమే అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని తెస్తాను. అప్పు మాత్రం తీసుకురాను, అప్పులు మాత్రం ఇయ్యను, క్యాష్కే తీసుకొచ్చుకుంటాను. నా దగ్గర ఉండేది 5,000 కానీ 10,000 కానీ అంతకే మాత్రమే అమౌంట్ పెట్టి నేను శారీస్ తెస్తాను, అంతకే సేల్ చేసుకుంటాను. ఫ్యాన్సీ అయితే 2,000 పెట్టి తెచ్చుకుంటాను. లైనింగ్స్ అయితే 2,000 ఫాల్స్ అయితే 500, ఒకసారి 500 అలా తెచ్చుకుంటాను అన్నమాట. నా దగ్గర ఎప్పుడైనా ఉంది అంటే అలా మేనేజ్ చేసుకుంటూ వస్తాను. నా డైలీ రొటీన్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేద్దాము. ఒకవేళ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ 137లో అయితే నాకు రీచ్ బాగానే వచ్చిందండి, లైక్స్ బాగానే వస్తున్నాయి, వ్యూవర్స్ బాగానే ఉన్నారు, సబ్స్క్రైబర్స్ కూడా బాగానే ఉన్నారు. కుదిరితే ఎవరైనా మీకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నా వాయిస్ నచ్చింది అంటే, వే ఆఫ్ టాకింగ్ అంటారు కదా, అది నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఎవరికైనా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొంచెం మా ఫ్యామిలీకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా చాలా థ్యాంక్స్ ఇంతవరకు చూసినందుకు. వర్క్ అయితే ఇప్పుడు నైటు 11:25 అవుతుంది టైము, కానీ నేను వర్క్ పెట్టానండి. ఇది ఇంకా 28 మినిట్స్ ఉంది, మిషన్ మీద వర్క్ జరుగుతుంది, బ్యాక్ పెట్టాను. ఇది కంప్లీట్ చేసి పడుకుందామని అనుకుంటున్నాను. అలానే ఇక్కడ మిషన్ దగ్గర ఉన్నాను, నైట్ కదా ఇంకేం వర్క్ చేయలేదు. కనీసం వీడియో ఎడిటింగ్ అన్నా చేసి వాయిస్ ఓవర్ అన్నా ఇద్దామని ఇస్తున్నాను. కొంచెం మిషన్ డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అంటే కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొంచెం మీకు నా మాట అర్థమవుతుందా లేదా అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందనేది ఒక కామెంట్ చేయండి. మీకు నచ్చాయంటే నేను కంటిన్యూ చేస్తాను వీడియో పెట్టడానికి. ప్లీజ్ అండి, ఇలాగన్నా కానీ కనీసం షేర్ చేసుకునేకి మీ కామెంట్స్ రూపంలో అయినా నాకు పంచుకోవడానికి ఎవరో ఒకరు దొరికారని అనుకుంటాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత మంచిదండి. సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అయితే బాగానే వచ్చారు, బాగానే క్లిక్ అయింది ఛానల్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మానిటైజేషన్ అయితే కాలేదులేండి, అంటే నేను రీసెంట్గా 1 మంత్ బ్యాక్ నుంచి ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది చేస్తున్నాను. అంతకుముందు అంత పట్టించుకునేదాన్ని కాదు, జస్ట్ థ్రిల్ అంటే ఇంట్రెస్ట్ మీద షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచే ఆ ఛానల్లో కూడా బాగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. కాకపోతే దీంట్లో షార్ట్స్తో స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియో అప్లోడ్ చేసామంటే అది రాలేదు, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అందుకోసం పెట్టలేదు. ఇప్పుడు కొంచెం ఓకే పర్లేదు వచ్చింది, అందుకని పెడుతున్నాను. దయచేసి నాకు ఒక 25 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ పెట్టుకునే ఆప్షన్ వస్తుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం నాకైతే. ఇక్కడ వీడియో పెట్టేశాను కానీ నాకైతే వర్క్ ఉండి నేను అదే మిషన్ థ్రెడ్ అనేది బాగా బ్రేక్ అవుతుందని వచ్చి పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా 2 మేనేజ్ చేస్తున్నాను, తప్పదు. అది ఇది టైలరింగ్ అయితే ఈరోజు ఏం చేయలేదులేండి, కొంచెం ఇంట్లో పని ఉండింది. బట్టలు వాషింగ్ మిషన్కి వేయడం, సామాన్లు కూడా చూసారు కదా, పొద్దున అడిగాను 2 టబ్బులు మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలానే డిషెస్ ఉండిపోయాయి, అవన్నీ కడిగేసి వాటిని అన్నింటినీ సర్దడం చాలా వర్కే ఉండింది. అందుకోసమనే నేను ఇంకా ఎప్పుడు అలానే ఉండిపోతున్నాయని వాటిని అయితే ఈరోజు ఇంట్లో పని టైలరింగ్ అర్జెంటుగా ఇచ్చేట్లేవు, నిదానంగా ఉన్నారని చెప్పేసి దాన్ని వదిలేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు చూసారంటే చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను శారీస్ కానీ ఫ్యాన్సీ కానీ ఎలా స్టార్ట్ చేశానో, లైనింగ్, ఫాల్స్, నా బిజినెస్ జర్నీ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.